ఆచి చికెన్ మసాలా. కల్వకుంట్ల కుటుంబంతో జాగృతి అధ్యక్షురాలు కవిత పూర్తిగా తెగతెంపులు చేసుకున్నారా? తన తండ్రి కేసీఆర్ ను పరాయి వ్యక్తిగానే చూస్తున్నారా అంటే రాజకీయ వర్గాల్లో అవుననే చర్చ సాగుతుంది. తండ్రి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా కవిత చేసిన పోస్టు ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. కేసీఆర్ పేరు సంబోధిస్తూ బర్త్డే విషెస్ చెప్పారు కవిత. గతంలో తండ్రిని కీర్తిస్తూ ఆమె పోస్టులు పెట్టేవారు. ఇప్పుడు మాత్రం ఉద్యమ నాయకుడు పెద్దలు అంటూ రాసుకొచ్చారు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. తండ్రికి పరాయి వాళ్ళలా కవిత ట్వీట్ చేసిందనే చర్చ గులాబీ పార్టీలో సాగుతుంది. కవిత తీరుపై సొంత కుటుంబ సభ్యులు కూడా అసహనం వ్యక్తమవుతోందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. సో మొత్తంగా రాష్ట్రంతో పాటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పక్కన రాష్ట్రం, పొరుగు రాష్ట్రం అయినటువంటి ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు, ఇతరత్ర మాజీ ముఖ్యమంత్రులు, ఢిల్లీ నుంచి కూడా కొంతమంది కీలకమైన నేతలు అందరూ కూడా సీఎం గా బాధ్యతలు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేకమైన కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి ఆ హోదాలోనే అనేక ఉన్నటువంటి పరిచయాల మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ కేసీఆర్ కు అందరూ కూడా అనేక మంది ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్న పరిస్థితి. సో అందరి ట్వీట్లు ఒక రకం అయితే ఇప్పుడు అంతా ఒకవైపు చర్చ జరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బర్త్డే విషెస్, కేసీఆర్ కు చెప్పినటువంటి బర్త్డే విషెస్ ఏదైతే ట్వీట్ ఉందో ఇప్పుడు అది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతా ఉంది. పొలిటికల్ గా ఆ కవిత చేసిన ట్వీట్ కూడా, బర్త్డే విషెస్ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక వైపేమో అందరూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆప్యాయంగా పలకరించి ఆ ట్వీట్ లో విషయం చెప్తా ఉంటే, కవిత మాత్రం సొంత కూతురు అయినట్టు కవిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని సంబోధించి, అంటే తండ్రి గతంలో చాలా సందర్భంలో గతంలో ఉన్నప్పుడు కావచ్చు, కేసీఆర్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న రోజులు కూడా బీఆర్ఎస్ అధినేత పుట్టినరోజు సందర్భంగా అనేక ట్వీట్ చేసి ఓ మై డియర్ డాడీ అంటూ సంబోధిస్తూ అనేక ట్వీట్లు చేసి విషయం చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పుడు పూర్తిగా గత సంవత్సర కాలంగా కూడా ఇటు కేసీఆర్ మొత్తం కుటుంబానికి కవితకు మధ్య గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. సో ఇప్పుడు ఆ కారణంతో కూడా ఆమె విషయం చేసే తీరులో కూడా మార్పు వచ్చిందా అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే చాలా ఆమె పెట్టిన ట్వీట్ కూడా ఆ రకంగా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం 2 లైన్లోనే ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అంటూ కూడా ట్వీట్ చేసింది. అది కూడా ఈ రోజు అంతా ఉదయం నుంచి అందరూ కూడా 8-9 గంటల వరకు, ఇంక్లూడింగ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అందరూ కూడా వెంటనే ఉదయాన్నే కేసీఆర్ కు బర్త్డే విషయం చెప్తే తాపీగా 10:30 సమయంలో కవిత కేసీఆర్ శుభాకాంక్షలు చెప్పడం, అది కూడా ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అంటూ కూడా ఆ ట్వీట్ చేయడం పట్ల కూడా కొంత గులాబీ పార్టీలు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీతో పాటుగా ఉద్యమకారులు, తెలంగాణలో కేసీఆర్ అభిమానులు కూడా కొంత అసంతృప్తి ఉన్నట్టుగా చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే సొంత తండ్రి, అందులోనూ ఉద్యమ నాయకుడు, ఒక రకంగా కవితకు రాజకీయ భవిష్యత్తు కావచ్చు, తెలంగాణలో ఉద్యమంలో అత్యంత కీ రోల్ పోషించడానికి అవకాశం ఇచ్చినటువంటి కేసీఆర్ తండ్రి అన్న ఆ విషయాన్ని కూడా మర్చి ఏదో పరాయి వ్యక్తికి సంబోధించినట్టుగా, పరాయి వ్యక్తికి విజయ్ చెప్పినట్టుగా చెప్పడం కరెక్ట్ కాదు, ఇది సరైన విధానం కాదు అని చెప్పేసి కవిత తీరును తప్పుపడుతున్నట్టుగా కూడా ఈ రోజు తెలంగాణలో బీఆర్ఎస్ వర్గాలు, ఎందుకంటే పెద్ద ఎత్తున అక్కడ బీఆర్ఎస్ అధినేత బర్త్డే సంబంధించి పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరిగిన కార్యక్రమంలో కొందరు చర్చించుకున్న పరిస్థితి కనపడుతుంది. సో మొత్తానికైతే ఇప్పుడు ఆమె తీరు మాత్రం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఒకప్పుడు ఇంత తమ గారాల పట్టిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత గారాల పట్టిగా ఉన్నటువంటి కవిత ఇప్పుడు రాజకీయంలో కాస్త ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఏదైతే భిన్నాభిప్రాయాలు ఉన్నాయో, భేదాభిప్రాయాల్లో దాని కారణంగా కూడా కొంత బంధం మధ్య ఇద్దరు ఏదైతే కేసీఆర్ కు కవిత మధ్య కూడా వ్యక్తిగతంగా ఉన్నటువంటి తండ్రి కూతుర్ల మధ్య కూడా కొంత గ్యాప్ వచ్చిందా అనేది కూడా ఈ ట్వీట్ ద్వారా వచ్చిందని చెప్పేసి కూడా ఈ ట్వీట్ ద్వారా కొంత తెలుస్తుంది. సో మొత్తానికైతే అల్టిమేట్ గా రాజకీయాల్లో
మొత్తంగా కూడా సొంత మనుషులను సైతం కూడా దూరం చేసుకుంటారా అనేది ఒక చర్చ ఇప్పుడు తాజాగా తెరపైకి వచ్చిన పరిస్థితి కనపడుతోంది. సో రాజకీయాలకు తండ్రి, అన్న, సోదరి, సోదరములు ఇక్కడ బంధాలు ఉండవు అనేది ఆ రాజకీయాల ద్వారా ఒక రకంగా ఈ రాజకీయాలు అనేది ఎట్లాంటి బంధాన్నైనా తెంచేయగలదు అనేది ఒక చర్చ బయట జరుగుతుంది. సో అల్టిమేట్ గా ఈ రోజు కవిత చేసిన ట్వీట్ లో కూడా ఆ ట్వీట్ పైన కూడా అనేక రకాలుగా చర్చించుకుంటారు. మరోవైపు ఇటు జాగృతి తరఫున కూడా కవితకు మద్దతుగా మాట్లాడుతున్న పరిస్థితుంది. సో అందరిలాగానే రాజకీయ నాయకుడిగా నేను ఉద్యమం పొలిటికల్ పార్టీగానే రియాక్ట్ అయ్యాను. వ్యక్తిగతంగా నాకు మా తండ్రికి మంచి సంబంధమే ఉంది. సో మాది ఎప్పటికి కూడా ఆ తండ్రి కూతుర్ల సంబంధం ఎప్పటికీ అలాగే కొనసాగుతుంది అని చెప్పేసి ట్వీట్ పెట్టినంత మాత్రాన దాని ద్వారానే ఇద్దరి మధ్య బంధానికి కొంత బ్రేక్ వస్తుందా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతోంది. సో మొత్తంగా ఇప్పుడు కవిత చేసిన ట్వీట్ మాత్రం రాజకీయ వర్గం మాత్రం కొంత హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. సందీప్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.